ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది స్టార్ 9 టీవీ బృందం సర్వే నిర్వహించింది. నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణ్ రావు ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయరావు ఇతర బృందం జరిపిన సర్వే రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది రుజువు చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి నిగ్గు తేల్చారు. ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో 110 నుంచి 115 స్థానాల్లో గెలుపొందారని తేల్చారు. గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతారనేది తేల్చారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్ కూడా ఖచ్చితంగా వివరించారు. ఏపీలో ఎవరు పట్టం కట్టనున్నారనే వివరాలను నేషనల్ కోఆర్డినేటర్ శశిభూషణ్ రావు, స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయలు అందిస్తున్న వివరాలు చూడండి. గత మే నెలలో జరిగినటువంటి 13వ తేదీన మే 24వ తేదీ జరిగిన ఎలక్షన్లో రాష్ట్రంలో 170 స్థానాల్లో ఏ పార్టీ అధికారం వస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది స్టార్ 9 బృందం సర్వే నిర్వహించింది. ఈ నిర్వహణలో అమే తుమే తేల్చే విధంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని మేము ముందుస్తున్నాం. ముందుగా చూసుకోండి, రాయలసీమ ప్రాంతంలో ఎట్లా ఉందన్నది మన స్టేట్ కోఆర్డినేటర్ జనందయ్య గారు చెప్తారు. చెప్పండి సార్. మన చిత్తూరు చూస్తే నెక్ టు నెక్ ఉంది. అదే రకంగా పుట్టపర్తి చూస్తే టీడీపీ పూతలపట్టు కట్ చేయండి సార్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జరిగిన ఎన్నికలలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాయలసీమ ఏరియా చూసుకుంటే చిత్తూరు నెక్ టు నెక్ ఉంది. అలాగే పూతలపట్టులో టీడీపీ వచ్చే అవకాశం ఉంది. అలాగే పొలమనేరులో టీడీపీ వస్తుంది అంటున్నారు. అట్లాగే కుప్పంలో కూడా టీడీపీ అవకాశం ఉంది. అలాగే రాజంపేట కూడా టీడీపీ వస్తుందనేసి అంచనా వేస్తున్నారు. కోడూరులో మాత్రం వైఎస్ఆర్సీపీకి మాత్రం అంచనాలు బాగున్నాయి. కోడూరు ఏమో వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనాలు ఉన్నాయి. అట్లాగే రాయచోటిలో వైఎస్ఆర్సీపీ కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది. అట్లాగే తంపలాపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. అలాగే పీలేరులో మాత్రం టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మదనపల్లికి చూస్తే నెక్ టు నెక్ వస్తుంది. అది ఎక్కడ ఎవరికి వస్తుంది అనేది కరెక్ట్గా మనం చెప్పలేము. బట్ అక్కడ నెక్ టు నెక్ అక్కడ ఉంది. అట్లాగే పొంగునూరు చూస్తే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే బద్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపలో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తిరుపతికి వచ్చేటప్పటికి జనసీమ ఎక్కువగా జనసేన వచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది. అలాగే శ్రీకాళహస్తి నెక్ టు నెక్ ఉంది. అలాగే సచ్చివేడి చూస్తే వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వచ్చేటట్టుగా అక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చంద్రగిరి చూస్తే నెక్ టు నెక్ వచ్చేటట్టు ఉంది. అలాగే నగిరి చూస్తే టీడీపీ అక్కడ చాలా చక్కగా వచ్చేటట్టు కనిపిస్తుంది. అక్కడ నగిరిలో టీడీపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే జీడిమల్లె చూస్తే వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వచ్చేటట్టుగా ఉంది. మరి కమలాపురంకి వచ్చి చూస్తే వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో వచ్చేటట్టుగా కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేటట్టు కనిపిస్తుంది. అలాగే మైదుకూరులో నెక్ టు నెక్ వస్తుంది. అలాగే పులివెందుల వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆలగడ్డ చూస్తే నెక్ టు నెక్ వచ్చేటట్టుంది. మరి శ్రీకాకుళంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో వచ్చేటట్టు కనిపిస్తుంది. నంద్యాల చూస్తే వైఎస్ఆర్సీపీ అవకాశాలు ఉన్నాయి. మరి బనగానపల్లిలో టీడీపీకి మెజారిటీ వచ్చేటట్టుగా ఉంది. అలాగే డోన్లోని నెక్ టు నెక్ వచ్చేటట్టు ఉంది. మరి పాణ్యంలో వైఎస్ఆర్సీపీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కర్నూలులో వైఎస్ఆర్సీపీకి అవకాశం కనిపిస్తుంది. అలాగే కుడుమూరులో వైఎస్ఆర్సీపీకి అవకాశం కనిపిస్తుంది. మరి ఇమిగనూరులో టీడీపీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రాలయంలో నెక్ టు నెక్ వచ్చేటట్టుంది. మరి అదోని చూస్తే వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో వచ్చేటట్టు కనిపిస్తుంది. ఆలూరులో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం వచ్చేటట్టు ఉంది. మరి పత్తికొండలో నెక్ టు నెక్ వచ్చేటట్టు ఉంది. మరి రాయదుర్గంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఉరవకొండలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గుంతకలు చూస్తే నెక్ టు నెక్ వచ్చేటట్టు ఉంది. తాటిపత్రి కూడా నెక్ టు నెక్ వచ్చేటట్టు ఉంది. అలాగే సింగనమల్ల నెక్ టు నెక్ వచ్చేటట్టుగా ఉంది. మరి ఫర్దర్గా అనంతపురం అర్బన్ చూస్తే వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎక్కువ భారీ మెజార్టీ వచ్చేటట్టుగా మరి కనిపిస్తున్నాయి రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్లో. అలాగే మరకశిలలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం వచ్చేటట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హిందూపురంలో అలాగే పెనుగొండలో అట్లా
టీడీపీ, అలాగే పెనుగొండ, అలాగే పుట్టపర్తి కూడా ఈ మూడింటిలో టీడీపీ భారీ ఆధిక్యత వచ్చేటట్లుగా ఎగ్జిట్ పోల్లో కనిపిస్తుంది. ధర్మవరంలో బీజేపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కదిరిలో టీడీపీ వస్తుంది. అదే రకంగా రత్నాల్లో నెక్ టు నెక్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాయలసీమలో చూసుకుంటే మనకి వైసీపీకి ఎక్కువ స్థానం కనిపిస్తున్నాయి, టీడీపీకి తక్కువ ఉన్నాయి. అలాగే ఎందుకు కారణం ఏంటంటే అక్కడ రాయలసీమ ప్రాంతంలో మనకి ఇక ఏది ఏ జిల్లాది అదే జిల్లాలో కడప జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇక ఉభయ గోదావరి జిల్లా చూద్దాం. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో రంపచోడవరం వైసీపీకి ఉంది, తుని వైసీపీకి ఉంది, అలాగే పత్తిపాడు టీడీపీకి ఉంది, అలాగే పిఠాపురం జనసేనకు ఉంది, కాకినాడ రూరల్ జనసేనకు ఉంది, పెద్దాపురం టీడీపీ గెలుస్తుంది, అలాగే కాకినాడ సిటీ టీడీపీ గెలుస్తుంది, అలాగే జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది, అనపర్తి మాత్రం నెక్ టు నెక్ చాలా టైట్ పొజిషన్లో అక్కడ ఉంది, అలాగే రాజానగరం జనసేనకు వస్తుంది, అట్లాగే ఇంకా రాజమండ్రి సిటీ చాలా పెద్ద సిటీ అది, ఆ సిటీ అనేది ఇప్పుడు టీడీపీకి కైవసం కాబోతుంది, అట్లాగే రాజమండ్రి రూరల్ కూడా టీడీపీకి కైవసం కాబోతుంది, అలాగే కొవ్వూరు టీడీపీ వస్తుంది, అలాగే నిడదవోలు మాత్రం నెక్ టు నెక్ టైట్ పొజిషన్ అక్కడ ఉంది, అలాగే గోపాలపురం నెక్ టు నెక్ ఉంది, అట్లాగే రంపచోడవరం రామచంద్రపురం నెక్ టు నెక్ ఉంది, అట్లాగే ముమ్మిడివరం కూడా టీడీపీకి వస్తుంది, అలాగే అమలాపురం టీడీపీకి వస్తుంది, అలాగే రాజోలు మాత్రం నెక్ టు నెక్ ఉంది, అలాగే పి గన్నవరంలో మాత్రం జనసేన గెలుస్తుంది, అలాగే కొత్తకోటలో మాత్రం నెక్ టు నెక్ ఉంది, అలాగే మండపేటలో మాత్రం టీడీపీ వస్తుందని చెప్పి సర్వేలో తేలింది, అట్లాగే ఆచంటలో మాత్రం టీడీపీ వస్తుంది, అలాగే భీమవరంలో జనసేన వస్తుంది, నరసరాపురంలో జనసేన వస్తుంది, అలాగే పాలకొల్లులో జనసేన వస్తుంది, తాడేపల్లిగూడెంలో జనసేన వస్తుంది. జనసేనకి ఆ ప్రాంత జిల్లాలో అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే తణుకులో టీడీపీ వస్తుంది, హుండీలో టీడీపీ వస్తుంది, అలాగే మార్టూరులో జనసేన కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖ ఈస్ట్ టీడీపీకి అవకాశం కనిపిస్తుంది, విశాఖ వెస్ట్ టీడీపీకి అవకాశం కనిపిస్తుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే విశాఖపట్నం జోన్లో ఎక్కువగా టీడీపీ అనేది ఎక్కువగా అర్బన్ ఏరియా, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, బాగా అవేర్నెస్ ఎక్కువ ఏరియాలో. ఇక్కడ ఎక్కువ మంది వీళ్ళు టీడీపీ మీద, అలాగే బీజేపీ జనసేన కూటమి ఎక్కువగా ఇక్కడ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడితే టీడీపీ, అలాగే జనసేన అభ్యర్థి నిలబడితే జనసేన, బీజేపీ అభ్యర్థి నిలబడితే బీజేపీ అభ్యర్థి. ఇక్కడ ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఈ యొక్క టీడీపీ కూటమికి ఎక్కువ అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి విశాఖ సౌత్కి వచ్చేటప్పటికి కొంచెం నెక్ టు నెక్ అయితే కనిపిస్తుంది. మరి ఫర్దర్గా తీసుకుంటే విశాఖ నార్త్, అలాగే చోడవరం కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాడుగులకు వచ్చేటప్పటికి అక్కడ కూడా కొంచెం నెక్ టు నెక్ అయితే వస్తుంది, ఎందుకంటే అక్కడ కొంత ట్రైబల్ జోన్ ఉంది, ప్లెయిన్ ఏరియా ఉంది. మరి ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు గెలుస్తారు అనేది మరి 4వ తేదీ కానీ చెప్పలేం. ప్రజెంట్ అయితే ఎగ్జిట్ పోల్లో మాత్రం అవకాశాలు అయితే మాత్రం నెక్ టు నెక్ అయితే చూపిస్తున్నారు. మరి అనకాపల్లి కానీ, పెందుర్తి కానీ, యలమంచిలి కానీ తీసుకుంటే జనసేనకైతే విజయ అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏరియా అంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, తర్వాత మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలా అవేర్నెస్ చాలా ఎక్కువ. తర్వాత ఏమైందంటే ఇక్కడ జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ ఈ 3 కూటమిగా రావడం వలన, అలాగే మోడీ గారు కొన్ని మీటింగ్లు అటెండ్ అవ్వడం వలన, అదే రకంగా మన టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఏరియాలో మూమెంట్ ఇచ్చడం కారణం చేత ఈ ఏరియాలో ఎక్కువ జనసేనకి అయితే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి పాయకరావుపేట తీసుకుంటే టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, నర్సీపట్నం కూడా టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు తర్వాత ఇప్పుడు కోస్తాంధ్ర చూసుకుందాం. కోస్తాంధ్రలో చూసుకుంటే మనకి నూజివీడు నెక్ టు నెక్ చాలా టైట్ పొజిషన్ అక్కడ కనిపిస్తుంది, అలాగే కైకలూరులో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి సంకేతం కనిపిస్తున్నాయి. అది తిరువూరులో వైసీపీ, అలాగే విజయవాడ వెస్ట్ బీజేపీ గెలుస్తుందని చెప్పి అవకాశం చెప్పి తెలుస్తుంది, అలాగే విజయవాడ ఈస్ట్ టీడీపీ గెలుస్తుంది, అట్లాగే విజయవాడ సెంట్రల్ టీడీపీ వస్తుంది, అలాగే జగ్గైపేట కూడా టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు
నందిగాం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే మళ్ళీ మైలవరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే గంగవరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే మచిలీపట్నం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే గుడివాడ చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. పేరణ చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే అవనిగడ్డ చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది. అలాగే పామారు చూసుకుంటే వైసీపీ వస్తుందని చెప్పేసి ఇక్కడ సంకేతం వినిపిస్తుంది. అట్లాగే తాడికొండ చూసుకుంటే టీడీపీ. అలాగే మంగళగిరి చూసుకుంటే టీడీపీ. మంగళగిరి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు అక్కడ పోటీ పడ్డారు మంగళగిరిలో. సో అక్కడ భారీ మెజార్టీతో అక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక పత్తిపాడులో చూసుకుంటే టీడీపీ. అలాగే పొన్నూరు చూసుకుంటే టీడీపీ. తెనా చూసుకుంటే జనసేన. అలాగే గుంటూరు వెస్ట్ చూసుకుంటే నెక్ టు నెక్ కనిపిస్తుంది. గుంటూరు ఈస్ట్ కూడా నెక్ టు నెక్ కనిపిస్తుంది. అలాగే చిలకలూరుపేట టీడీపీ కనిపిస్తుంది. నరసరావుపేట టీడీపీ గెలుస్తుంది. అలాగే సత్తెనపల్లి టీడీపీ గెలుస్తుంది. వినుకొండ నెక్ టు నెక్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గుజరాల టీడీపీ గెలుస్తుంది. అట్లాగే మాచర్ల కూడా నెక్ టు నెక్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వేమూరు టీడీపీ గెలుస్తుంది. అలాగే బాపట్ల వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపల్లి టీడీపీ గెలుస్తుంది. అలాగే పర్చూరు టీడీపీ గెలుస్తుంది. అలాగే అద్దంకి టీడీపీ గెలుస్తుంది. చీరాల మాత్రం నెక్ టు నెక్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సంతనోత్తలపాడు టీడీపీ గెలుస్తుంది. అలాగే ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది. ఎర్రగొండపాలెం అంటే మాజీ మంత్రి అక్కడ పోటీ పడ్డారు. ఆయన పేరు వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే దర్శి నా నెక్ టు నెక్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒంగోలు టీడీపీ గెలుస్తుంది. కొండపి మాత్రం టీడీపీ గెలుస్తుంది. మార్కాపూర్ మాత్రం టీడీపీ గెలుస్తుంది. అలాగే గిద్దలూరు మాత్రం నెక్ టు నెక్ చాలా క్లీన్ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కనిగిరి టీడీపీ గెలుస్తుంది. అలాగే కందుకూరు టీడీపీ గెలుస్తుంది. అలాగే కావలి టీడీపీ గెలుస్తుంది. అలాగే ఆత్మకూరు మాత్రం నెక్ టు నెక్ కనిపిస్తుంది. కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు సిటీ టీడీపీ వస్తుంది. అలాగే నెల్లూరు రూరల్ కూడా టీడీపీ వస్తుంది. అలాగే ఉదయగిరి టీడీపీ వస్తుంది. ఇదే నెల్లూరు జిల్లాలో ఇది గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో అక్కడ వైసీపీ మొత్తం సీట్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం టీడీపీ వస్తుంది అవకాశం కనిపిస్తుంది. అలాగే సత్తెనపల్లి నెక్ టు నెక్, సర్వేపల్లి మాత్రం నెక్ టు నెక్ కనిపిస్తుంది. సూలూరుపేట టీడీపీ వస్తుంది. వెంకటగిరి మాత్రం టీడీపీ వస్తుంది. ఇది పరిస్థితి. అట్లా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇది లెక్క ప్రకారం చూస్తుంటే టీడీపీకి 95 నుంచి 100 స్థానాలు కనిపిస్తుంది. అలాగే జనసేన 15 స్థానాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీకి కలిపి ఉన్నాను. బీజేపీ కూడా వస్తుంది. ఇంకేంటంటే మిగతాది ఏంటంటే నెక్ టు నెక్ స్థానాలు ఎన్నో ఇంచుమించుగా 40 స్థానాలు కనిపిస్తున్నాయి. 40 స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వైసీపీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా ఈసారి రానున్న రేపు హెచ్ఎట్లో అదే ఎలక్షన్ కౌంటింగ్లోన అన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్గా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మన సందర్భంగా చెప్పక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మండపేటలో మాత్రం టీడీపీ వస్తుందని చెప్పి సర్వేలో తేలింది. అట్లాగే ఆచండలో మాత్రం టీడీపీ వస్తుంది. అలాగే భీమవరంలో జనసేన వస్తుంది. నరసరాపురంలో జనసేన వస్తుంది. అలాగే పాలకొల్లులో జనసేన వస్తుంది. తాడేపల్లిగూడెంలో జనసేన వస్తుంది. జనసేనకి ఆ ప్రాంత జిల్లాలో అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే తణుకులో టీడీపీ వస్తుంది. హుండీలో టీడీపీ వస్తుంది. అలాగే మార్టూరులో జనసేన కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే దెండులూరులో టీడీపీ వస్తుంది. అలాగే ఏలూరులో టీడీపీ వస్తుంది. పోలవరంలో వైసీపీ వస్తుంది. అట్లాగే చింతలపాడులో వైసీపీ కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ జనసేనతో పాటు టీడీపీ కూడా ఎక్కువ స్థానం రావడానికి అవకాశం మెండుగా ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు ఉత్తరాంధ్రప్రదేశ్లో చూస్తారు. ఉత్తరాంధ్రప్రదేశ్లో మన ధనంజయ చెప్తారు. ధనంజయ చెప్పండి. మరి ఉత్తరాంధ్రప్రదేశ్ మనకి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి. మరి ఉత్తరాంధ్రలో మరి చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ఏరియాలో పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం తీసుకుంటే ఇచ్చాపురంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా పలాసలో చూస్తే నెక్ టు నెక్ ఉంది. అక్కడ గౌస్ శిరీష్ గారు ఉన్నారు టీడీపీ తరఫున. అట్లాగే
టెక్కలు చూస్తే టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు గారికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. టెక్కలాయ్ అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కల్లో నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ మెజారిటీ కనిపిస్తుంది. అలాగే తీసుకుంటే నర్సనపేట తీసుకుంటే టీడీపీకి అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి. మరి శ్రీకాకుళం తీసుకుంటే నెక్ టు నెక్ ధర్మాన ప్రసాద్ గారు, అదే శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ధర్మాన ప్రసాద్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు పోటీ పడతారు. అలాగే అక్కడ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పోటీ పడుతున్నారు. ఇది గొండు శంకర్ కొత్త అభ్యర్థి కావడంతో అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయి. ఆమె పాత ఎమ్మెల్యే మన మేడం ఏం పేరు లక్ష్మి గారు, గొడ్డ లక్ష్మి గారు పోటీ పడాలని చెప్పి ఆలోచించారు. బట్ ఆమె చక్కెర రాకపోవడం చేత ఈ మన గొండు శంకర్ పోటీ పడ్డారు. సో ఈ నేపథ్యంలో అక్కడ శ్రీకాకుళం పరిస్థితి నెక్ టు నెక్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రలో చూసుకుంటే టీడీపీకి ఎక్కువ అవకాశాలు. ఆంధ్రస్ చూసుకుంటే ఆంధ్రస్ లో మనకి స్పీకర్ తమ్మిన సీతారాం పోటీ చేసే కాన్స్టిట్యున్సీ అది. అక్కడ కోన రవికుమార్ మేనల్డ్ కోన రవికుమార్ టీడీపీ నుంచి పోటీ పడ్డారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో కోన రవికుమార్ చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చి అసలు మేనమామైనటువంటి మా తమ్మిన సీతారాన్ని ఓడించే పరిస్థితి తీసుకొచ్చారు. నెక్స్ట్ చెప్పండి. తీసుకుంటే నెక్స్ట్ పాతపట్నం తీసుకుంటే నెక్ టు నెక్ ఉంది. పాతపట్నం కూడా ఇక్కడ కొత్తగా గోవిందరావు గారికి అవకాశం ఇచ్చారు, కానీ అక్కడ టైట్ పొజిషన్ ఉంది. అదే తీసుకుంటే రాజా కూడా నెక్ టు నెక్ ఉంది. రాజా వచ్చేసరికి మనకి మాజీ మంత్రి కోండ మురళీమోహన్ పోటీ పడారు తెలుగుదేశం నుంచి. అలాగే వైసీపీ నుంచి డాక్టర్ రాజేంద్ర తల్లే రాజేష్ పోటీ పడ్డారు. సో ఈ నేపథ్యంలో అక్కడ నెక్ టు నెక్ పరిస్థితి ఏర్పడింది. ఇన్సైడ్ ఏంటంటే టీడీపీకి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఎల్ తీసుకుంటే కూడా అక్కడ కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ కనిపిస్తుంది. హెచ్ఎల్కి వచ్చేసరికి ఇక హెచ్ఎల్ అనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట స్థానం అది. ఆయనకి ఇవ్వకంటే బీజేపీకి అభ్యర్థికి అన్ని ఈశ్వరాకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ లోకల్ అంటే హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలోని వైసీపీ అభ్యర్థి ఏం పేరు కిరణ్ కుమార్ ఆయనకు వద్దని చెప్పేసి టికెట్ ఇవ్వదని చెప్పి పెద్ద అపోజిషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కళామంటారు కానీ అక్కడ టికెట్ ఇచ్చి తెలుగుదేశం పోటీ చేస్తే డెఫినెట్గా కళామంటారు గెలిచేవారు అక్కడ. కానీ బీజేపీకి ఇవ్వడంతో, బీజేపీ అభ్యర్థికి ఇవ్వడంతో అక్కడ నెక్ టు నెక్ పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ తీసుకుంటే బొబ్బిలి టీడీపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చీపురుపల్లి కూడా నెక్ టు నెక్ చీపురుపల్లి విషయం వచ్చేసరికి ఇద్దరు పులులు పోటీ పడ్డారు. ఒకటి తెలుగుదేశం అభ్యర్థి కళామంటారు, అలాగే వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ చాలా టైట్ పొజిషన్. బొత్స సత్యనారాయణ అక్కడ అది అడ్డా, ఆ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ బొత్స సత్యనారాయణ అడ్డా కాబట్టి ఆయనకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది అనే అవకాశాలు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అక్కడ కళామంటారు పోటీ పడ్డారు. ఆ కళామంటారు పోటీ పడ్డ కళామంటారు కూడా లాస్ట్ మినిట్ వరకు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కళామంటారు కూడా గెలుస్తారని చెప్పి ఒక విశ్వాసం, ఒక ఇది ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైనాడికి అక్కడ నెక్ టు నెక్ పరిస్థితి. రెస్ట్ చెప్పండి. తర్వాత తీసుకుంటే విజయనగరంకి టీడీపీకి ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి విజయనగరంకి. అదే నెల్లిమల తీసుకుంటే మళ్ళీ నెక్ టు నెక్ వస్తుంది. మరి గజపతి నగరం తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పాలతీపురం కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకొండకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ కూడా నెక్ టు నెక్ వస్తున్నది. ఎవరు గెలుస్తారు అనేది మరి తర్వాత చూడాలి. పాలకొండకి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థికి ఇవ్వకుండానే అక్కడ జనసేన అభ్యర్థికి ఇచ్చారు. జనసేన అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఎనీహౌ అక్కడ జనసేన అభ్యర్థికి గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. చూస్తే కురుపాము కూడా నెక్ టు నెక్ వస్తుంది. కురుపామకి మాజీ మంత్రి పుష్ప శ్రీమాన్ గారు పోటీ పడ్డారు. ఆయన ప్లేస్ లో టీడీపీ అభ్యర్థిగా పోటీ పడ్డారు. అక్కడ వైసీపీకి ఛాన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చెప్పండి. మరి సాల్వ్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి. పాడేరు కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏరియా అంతా కూడా ఎక్కువగా ట్రైబల్ బెల్ట్ ఉంది. మరి ఆ ట్రైబల్ బెల్ట్ లో ఎక్కువగా ఈ వైసీపీ తాలూకా పథకాలు కానీ ఇవి వాళ్ళు దాని మీద ఎక్కువగా జనాకర్షణ కలిగి ఆ ఏరియా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భీమిని తీసుకొస్తే టీడీపీ గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ప్రీవియస్ మినిస్టర్ గా చేసిన ఆయన తరఫున ఆయనకి అపోజిషన్ గా గంటా శ్రీనివాసరావు నిలబడ్డారు. తప్పనిసరిగా ఎక్కువగా అవకాశాలు అయితే మాత్రం మనకి టీడీపీ అభ్యర్థికే కనిపిస్తున్నాయి. నెక్స్ట్
తర్వాత శృంగవరపుకోటకు వచ్చేటప్పటికల్లా ఎస్కోట్ అంటారు. ఇక్కడ కూడా టీడీపీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గాజువాక్ వస్తే గాజువాక్ కూడా టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖ ఈస్ట్ టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి, విశాఖ వెస్ట్ టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా తీసుకుంటే విశాఖపట్నం జోన్లో ఎక్కువగా